తెలంగాణ శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు మజ్లిస్, సిపిఐ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపాయి. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక అంకం ముగిసింది. అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాద్ ఎన్నికని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభాముఖంగా ప్రకటించడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన మజ్లిస్, సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ప్రసాద్ కుమార్ని సాదరంగా తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన రాజకీయ పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ సభ తొలి రోజే మంచి సంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని అసెంబ్లీ ద్వారా నెరవేరుద్దామని సీఎం చెప్పారు. గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. స్పీకర్గా ఎన్నికైన ప్రసాద్ కుమార్కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు. పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి స్పీకర్ కావడం మంచి పరిణామం అన్నారు. సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించేందుకు స్పీకర్ ఎక్కువ సమయం ఇస్తారని భట్టి ఆశాభావం తెలిపారు. సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ల సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై కేటీఆర్ మాట్లాడుతూ గత స్పీకర్ల మాదిరిగానే సభా హక్కుల్ని కాపాడాలని కోరారు. సామాన్య ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చకొచ్చేలా చూడాలని స్పీకర్ని కోరడం జరిగింది. మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర సభ్యులందరికీ స్పీకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన రాజకీయ పార్టీల్ని అభినందించారు.